నమస్తే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారిక పండుగ చెప్పుకునేటువంటి బోనాల ఫెస్టివల్ రాబోతూ ఉంది. ఇక హైదరాబాద్ మొత్తం కూడా డప్పు చప్పులతో, బోనాలు కోలాటలతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి. అసలు ఏ రోజు నుంచి ప్రారంభించబోతా ఉన్నారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి పనులను తీసుకోబోతున్నారు? ముఖ్యంగా ప్రభుత్వ పండుగలు రెండు మాత్రమే మనకు కనబడతా ఉన్నాయి. ఒకటి బతుకమ్మ, మరొకటి బోనాలు. బోనాలు అంటేనే అందరికీ గుర్తొచ్చేటువంటి లాల్ దర్వాజా, అలాగే చార్మినార్ దగ్గర జరిగేటువంటి, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి 200లకు పైన గుడులు అయితే కనబడతా ఉంటాయి. మనతో పాటుగా మాట్లాడడానికి మామిడి హరికృష్ణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఉన్నారు. అసలు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అసలు ఏంటి తెలంగాణకు సంబంధించినటువంటి బోనాల ఫెస్టివల్ గత 10 ఏళ్ళుగా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఇది 11వ ఏటా మళ్ళోసారి జరుపుకోవడానికి అయితే రెడీ అవుతూ ఉన్నారు. ఏ రోజు నుంచి ప్రారంభించబోతా ఉన్నారు, ఎలాంటి పరిస్థితులను అక్కడ క్రియేట్ చేయబోతా ఉన్నారు? సో ఇక్కడ ఏంటంటే మనకు బోనాల పండుగ అనేది అమ్మవారిని పూజించే పండుగ, మాతృదేవత ఆరాధనకు సంబంధించిన పండుగ. సో ఇక్కడ దీని గురించి అంటే తెలంగాణకు, తర్వాత ద్రవిడ కల్చర్కు, అలాగే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే మన సింధు నది నాగరికత కాలం నుంచి కూడా అమ్మ తల్లిని పూజించే ఒక సంప్రదాయం ఒకటి ఉంది. అంటే దాదాపు ఒక 6,000 సంవత్సరాల క్రితం నాటి ఒక గొప్ప జీవన సంస్కృతి అమ్మవారి ఆరాధన, మాతృదేవత ఆరాధన. ఆ పరంపరని కొనసాగించే ఆనవాళ్ళు ఇప్పటికీ తెలంగాణలో ఉండడం అనేది గొప్ప విశేషం. తెలంగాణ అనేది అందుకే గొప్ప సాంస్కృతిక వైవిధ్యతకు కొలువు నిలువుగా ఉంటున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత భాషా సాంస్కృతిక శాఖ పక్షాన, దేవాదాయ ధర్మాదాయ శాఖ పక్షాన ఈ బోనాల ఉత్సవాలని అత్యంత వైభవంగా ప్రభుత్వ శాఖలన్నింటి సమన్వయంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. సరే, ఈ సంవత్సరం మాత్రం ఇంకా మరింత బిగ్గర్ స్కేల్లో పెద్ద ఎత్తున ప్రజలందరి భాగస్వామ్యంతో ప్రజలందరినీ, భక్తులందరినీ కూడా రంజింపజేసే విధంగా ఆధ్యాత్మికత, భక్తి భావనలు మరింత పరిడవెళ్ళే విధంగా ఓల్డ్ సిటీలో, హైదరాబాద్లో, సికింద్రాబాద్లో జంట నగరాలంతటా కూడా ఈ బోనాలు ఫెస్టివల్ని నిర్వహించడానికి కావాల్సిన సన్నాహాలన్నీ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే ఈ జూలై 7వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయి. జూలై 7వ తారీఖు నుంచి ప్రారంభమై ఆగస్టు 4వ తారీఖు వరకు మొత్తం ఆషాఢ మాస బోనాలు ఇవి. ఆషాఢ మాస బోనాల మొత్తం అద్భుతంగా జరుగుతాయి. సో దీంట్లో ఈ బోనాల ప్రారంభం ఎక్కడ జరుగుతుందంటే జూలై 7వ తారీఖు రోజు గోల్కొండ కోట మీద జగదాంబిక టెంపుల్ ఉంది, అక్కడి నుంచి ప్రారంభం అవుతాయి. తర్వాత ఇక వేరు వేదికల మీద సాధారణంగా సంస్కృతికి సంబంధించినటువంటి అద్దం పట్టేలా మామిడి హరికృష్ణ కార్యక్రమాలు అయితే కనబడతా ఉంటాయి. ఈ బోనాల దానిలో ఏమైనా స్పెషల్ ఎఫెక్ట్స్ కనబడతా ఉన్నాయా? ముఖ్యంగా ప్రారంభం నుంచి ఆగస్టు 4th వరకు కూడా చాలా కార్యక్రమాలు రూపొందించడానికి మేము ప్రిపరేషన్ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. సో దీనిలో ఏంటంటే ప్రధానంగా మనకు కనిపించేది అమ్మ తల్లి ఆరాధన. ఇది కూడా ఏంటంటే ఖచ్చితంగా కొత్తగా, అంటే వర్షాలు వస్తున్న టైం, దీనికి ఒక పర్యావరణ ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే మానవాళి ప్రయోజనాలు ఉన్నాయి. దీని వెనుక ఒక అత్యంత అద్భుతమైనటువంటి లోక కళ్యాణం ఉంది. సో జనరల్గా భక్తి కార్యక్రమాలు అన్నింటి వెనుక ఉండే ప్రధాన ఉద్దేశం ఏంటంటే నన్ను, మా కుటుంబాన్ని, మా లోకాన్ని, మా చుట్టూ ఉండే ప్రజలందరినీ కూడా చల్లగా చూడు తల్లి అనేది మన సాధారణంగా భక్తిలో ప్రధాన అంశం. సో ఈసారి కూడా దీంట్లో కూడా అదే ఉంది. అయితే ఏంటంటే ఇక్కడ జనరల్గా అంతకుముందు, అంటే బోనాల పండుగ రావడానికి ముందు ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో ఏర్పాటు కానీ, జగదాంబిక టెంపుల్ అంటే గోల్కొండ కుతుబ్ షాహీల టైంలోనే ప్రారంభమైంది. అంటే ఒక అద్భుతమైన ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో, పర్టికులర్ హైదరాబాద్ ప్రాంతంలో కనిపించే ఒక గంగా జమున తహజీబ్ అనేది దానికి బోనాల పండుగ కూడా ఒక అద్భుతమైన ఉదాహరణ. ఎందుకంటే కుతుబ్ షాహీలు, అబుల్ హసన్ తానిషా కాలంలో ఈ ప్రారంభమైనట్టుగా మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అంటే దాదాపు ఒక 16-17 శతాబ్దం నుంచి, అంటే ఒక 300-400 సంవత్సరాల క్రితం నుంచి ఈ సంప్రదాయం మనకు అంతర్భాగంగా కొనసాగుతూ వస్తుంది. సో దీంట్లో ఏం చేస్తామంటే సరే, పసుపు, కుంకుమలు, తర్వాత పోతురాజులు, సప్తమాతృకలు అంటే 7 అక్క చెల్లెలు ఉంటారు అనేది మనకు భారతీయ సంప్రదాయంలో కనిపించే ఒక విషయం. వారికి ఒక్కగానొక్క తమ్ముడు పోతురాజు. ఈ పోతురాజు సంరక్షకుడు. సో ఈ 7 అక్క చెల్లెలు ఏంటంటే వీళ్ళంతా గ్రామదేవతలు. సో అంటే ఇంత పట్టణం, ఇంత అద్భుతమైన పట్టణం, మహానగరమైన, విశ్వనగరం అయినప్పటికీ ఈ విశ్వనగరానికి ఉండే పల్లె తత్వాన్ని, ఆ గ్రామీణ తత్వాన్ని ఇప్పటికీ పోగొట్టుకోకుండా కొనసాగించడం అనేది గొప్ప వైచిత్రి. ఇది ఇక్కడ హైదరాబాద్ యొక్క విశిష్టత ఏంటంటే ఇది గొప్పతనం.
ఏంటంటే చూస్తే మొత్తం మనకు హైటెక్ సిటీ కనబడుతుంది, న్యూ టెక్నాలజీసు, కాస్మోపాలిటన్ కల్చర్సు, ఇంకా వేరే వేరే అత్యంత ఆధునికమైన ఎన్ని కనిపించినప్పటికీ ఇప్పటికీ ఈ నగరంలో ఆ పల్లెతత్వం మిస్ కాలేదు. ఇప్పటికీ నగరంలో ఇన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల నుంచి కూడా ఆ గ్రామీణ తాత్విక జీవన దార్శనికత మాత్రం ఇంకా పోలేదని చెప్పడానికి ఈ బోనాల పండుగ ఒక నిలువైన ఉదాహరణ, అద్భుతమైన ఉదాహరణ. ఎన్ని దేవాలయాలలో మొత్తం ప్రభుత్వము బాధ్యత తీసుకొని చేయబోతా ఉంది, మొత్తానికి కార్యక్రమాలు అక్కడ పర్యవేక్షణ చూసుకోబోతా ఉంది? మొత్తం ఇప్పుడు హైదరాబాద్ జంట నగరాల్లో దాదాపు 3,000 పైన అమ్మవారి దేవాలయాలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా. సో వాటిలో అన్నిటికి కూడా ప్రభుత్వ పరంగా ఆర్థిక సహకారం అందించడం, ఆ యొక్క దేవాలయాల అలంకరణకు ఉపయోగించడం ఒకవైపు అయితే, దాదాపు ఒక 300 పైన టెంపుల్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, మన భాషా సాంస్కృతిక శాఖ ద్వారా వివిధ రకాల సాంస్కృతిక, భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో ఎట్లా అంటే కొన్నేమో రోడ్ షోకు సంబంధించినవి ఉంటాయి, అంటే ఊరేగింపుకు సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి, కొన్నేమో స్టేజ్ మీద, డయాస్ మీద. ఇప్పుడు ప్రధానంగా ఉదాహరణకి లాల్ దర్వాజా సింహవాహిని టెంపుల్ ఉంది, అక్కడ దాదాపు ఒక 4 రోజుల పాటు ఒక అద్భుతమైన పెద్ద డయాస్ వేస్తారు. వేసి ఆ డయాస్లో ఎవ్రీడే ఏదో ఒక కార్యక్రమం, భక్తి ఆధ్యాత్మికత కూడిన కార్యక్రమం, లేదా ఆర్కెస్ట్రా, ఫోక్ డివోషనల్ ఆర్కెస్ట్రా. సో అంటే ఫోక్ స్టైల్లో ఉండే డివోషనల్, ఎందుకంటే ఇది గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన మాతృదేవతలకు సంబంధించింది, గ్రామ దేవతలకు సంబంధించింది కనుక అది మైసమ్మను, మల్లమ్మను, ఎల్లమ్మను, మారమ్మను, సో వీళ్ళందరినీ కొలిచే సంప్రదాయాలు కనుక ఆ సంప్రదాయానికి అనుకూలంగా ఉండే విధంగా ఉండే పాటలతో, నృత్యాలతో, నాట్యాలతో ఈ స్టేజ్ ప్రోగ్రామ్స్ రూపొందిస్తున్నాం. దాంతోపాటు ఊరేగింపు కొన్ని, ఇప్పుడు మనకు ప్రధానంగా ఏంటంటే బంగారు బోనం ఊరేగింపు అని ఉంటుంది. సో సప్తమాతృకలను తీసుకొని బంగారు బోనం ఊరేగింపు ఉంటుంది. బంగారు బోనాన్ని ఒక వైభవంగా తీసుకెళ్ళాలి. సో అందుకని ఆ విధంగా అప్పుడు చేస్తున్నప్పుడు కానీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో కానీ, లాల్ దర్వాజా సింహవాహిని దగ్గర కానీ ఈ ఊరేగింపుల్లో చాలా అద్భుతంగా చేస్తాం. మరి ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ప్రతి సంవత్సరం ఢిల్లీలో కూడా మనం ఈ బోనాల ఉత్సవాలని నిర్వహిస్తూ వస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి ఢిల్లీలో చేస్తాం. ఎస్, ప్రభుత్వం తరపునే ఢిల్లీలో కూడా చేస్తున్నాం. సో దీనికి ఏంటంటే ఉమ్మడి దేవాలయాల కమిటీ అని ఒకటి ఉంది. ఆ ఉమ్మడి దేవాలయాల కమిటీ అండ్ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహిస్తున్నాం. దాంట్లో ఢిల్లీలో ఎట్లా చేస్తామంటే గేట్ వే ఆఫ్ ఇండియా ఉంది. సో ఆ ఢిల్లీలో ఉండే ప్రధానమైన కేంద్రం అది. గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి మొదలుకొని తెలంగాణ భవన్ వరకు దాదాపు డప్పులు, డోళ్ళు, బోనాల కోలాటాలు, పోతురాజులు వీళ్ళందరితో కలిపి అత్యంత వైభవం అక్కడ ఉండే తెలంగాణ ప్రజలు కొంతమంది ఉన్నారు అక్కడ. సో వారందరి యొక్క సమన్వయంతో, సహకారంతో ఢిల్లీ నగర వీధుల గుండా పార్లమెంటు భవనపు పరిధుల్లోంచే తెలంగాణ భవన్ వరకు ఈ ఊరేగింపు కొనసాగుతుంది. సో దానివల్ల ఏంటంటే రాజధాని నగరంలో తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఒక అత్యంత అద్భుతమైన గ్రామదేవతల పండుగని అక్కడ నిర్వహించడం అని జరుగుతుంది. సో గత 10 ఏళ్ల నుంచి జరుగుతుంది. అలాగే ఇంకోటి విజయవాడ కూడా, విజయవాడలో కనకదుర్గ తల్లి అమ్మవారి రూపమే కనుక అక్కడ కూడా మొత్తం ఊరేగింపులాగా కింది నుంచి, అంటే దేవాలయం ఇంద్రకీలాద్రి పర్వతంలో దిగువ నుంచి పై వరకు ఊరేగింపుతో తీసుకెళ్లడం, దానికి సంబంధించి ఆర్టిస్టులను, కళాకారులందరినీ పెట్టడం ద్వారా అమ్మవారిని అక్కడి వరకు తీసుకెళ్ళి ఒక పూజా ఉత్సవాలు చేయడం జరుగుతుంది. సో చార్మినార్ దగ్గర కూడా మనకు టెంపుల్ ఉంటుంది, భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్, అక్కడ కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, 10 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం ఏమైనా ఇంకా చూడొచ్చు అంటారా? కరెక్ట్గా అక్కడ ప్రతి సంవత్సరం కూడా అక్కడ మనం ఒక పెద్ద స్టేజ్ వేస్తాము. ఎందుకంటే ఊరేగింపులు అన్నీ కూడా చార్మినార్ పరిసర ప్రాంతాల నుంచే ఊరేగింపులు జరుగుతాయి కనుక, అమ్మవారి యొక్క ఊరేగింపులు కానీ, ఘటాలు కానీ, తర్వాత పలహార బండ్లు కానీ ఇవన్నీ ఉంటాయి కనుక అక్కడ ఒక స్టేజ్, పర్మనెంట్ స్టేజ్ వేసి ఆ రోజులో, నిర్దిష్టమైన రోజులో అక్కడ మొత్తం సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అది కూడా కంప్లీట్గా ఇది మొత్తం ఎంటైర్ థీమ్ ఈజ్ టోటల్లీ డిజైన్డ్ బేస్డ్ ఆన్ ది స్పిరిచువాలిటీ, డివోషనల్ అండ్ ఫోక్లోర్ స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్. సో అందుకని ఇక్కడ సోల్ మిస్ అవ్వకుండా ఉండే విధంగా శాస్త్రీయ నృత్యాలు కానీ, తర్వాత భక్తి, ఆధ్యాత్మిక సంగీతాలు, పాటలు, ఆర్కెస్ట్రా ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సార్, ఇది మామిడి హరికృష్ణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు చెప్తున్న మాటలు. ఖచ్చితంగా హైదరాబాద్ దద్దరిల్లే విధంగానే బోనాల ఫెస్టివల్ని అయితే ప్రభుత్వం నిర్వహించబోతుందనేటువంటి ఆశాభావాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, రవీంద్ర భారతి, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.